నమస్కారం. నేను చందు. ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమున్నాయో చూద్దాం. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. 2024 జూన్ 23న లాగోస్, నైజీరియాలో జరిగిన టోర్నీలో శ్రీజ డింగ్ యూజీ చైనాని ఓడించింది. మహిళల డబుల్స్లోనూ పసిడి నెగ్గిన శ్రీజ ఒకే టోర్నీలో 2 స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గాను ఘనత సాధించింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ, అర్చన జోడీ సహచరులైన దియా, యశస్విని జంటపై గెలిచింది. మన దేశ కరెంట్ ఖాతా మిగులు 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి జనవరి-మార్చి త్రైమాసికంలో $5.7 బిలియన్ అంటే దాదాపు 47,000 కోట్లుగా నమోదైంది. ఇది జీడీపీలో 0.6%కి సమానమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2024 జూన్ 24న వెల్లడించింది. 23-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు $23.2 బిలియన్ అంటే సుమారు 1.39 లక్షల కోట్లు లేదా జీడీపీలో 0.7% తగ్గింది. 22-23లో ఇది $67 బిలియన్ అంటే సుమారు 5.56 లక్షల కోట్లు లేదా జీడీపీలో 2%గా ఉంది. టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ వార్తల్లో నిలిచాడు. ఇతడు చేసిన పరుగులు 4,165. 24 జూన్ 24న గ్రాస్ ఐలెట్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సూపర్ 8 చివరి మ్యాచ్లో రోహిత్ 92 స్కోర్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 4,145 పేరిట ఈ రికార్డుంది. పుష్పక్ ప్రయోగం విజయవంతం. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏటీఆర్ నుంచి ఇస్రో నిర్వహించిన పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ప్రయోగం మూడోసారి విజయవంతమైంది. స్వదేశీ స్పేస్ షటిల్గా పిలిచే ఈ వాహక నౌక ప్రయోగాన్ని ఈసారి మరింత కఠిన పరిస్థితుల్లో నిర్వహించింది. నింగిలోకి ప్రయోగించే ఉపగ్రహాల విడి భాగాలు, వాటిని తీసుకెళ్లే వాహక నౌక అంటే స్పేస్ షిప్ పునరుద్ధరణ దిశగా ఇస్రో పుష్పక్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రయోగం రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి అభివృద్ధికి అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పింది. ఇంతకుముందు నిర్వహించిన 2 ప్రయోగాలు విజయవంతం కాగా మూడో ప్రయోగాన్ని కూడా మరిన్ని సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో చేపట్టింది. స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని పుష్పక్ మళ్ళీ ప్రదర్శించింది. పుష్పక్ను ఇండియన్ నేవీకి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా నింగిలోకి తీసుకెళ్లి రన్వేకి 4 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. అనంతరం తనంతట తానుగా క్రాస్ రేంజ్ కదలికలను నియంత్రిస్తూ పుష్పక్ రన్వే దిశగా వచ్చి సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ను ప్రదర్శించింది. తక్కువ లిఫ్ట్ టు ద డ్రాడ్ నిష్పత్తిలో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ వల్ల పుష్పక్ ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. చరిత్ర సృష్టించిన చాంగే 6 చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలతో భూమికి తిరిగొచ్చిన చైనా లూనార్ ప్రోబ్ బీజింగ్ నుంచి చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశీలించేందుకు చైనా గత నెలలో ప్రయోగించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకొని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2:07 చాంగే 6 రిటర్న్ క్యాప్సూల్ ల్యాండ్ అయినట్లు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ CNSA వెల్లడించింది. దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. చాంగే 6 లూనార్ ప్రోబ్ గత నెల 3న భూమి నుంచి బయలుదేరి జూన్ 2న చంద్రుని ధ్రువంలోని అయిట్కిన్ SPA బేసిన్లో దిగింది. చంద్రునిపై మట్టి తీసుకొచ్చిన ఈ క్యాప్సులు 2 కిలోల శాంపుల్స్తో భూమికి తిరిగొచ్చిన వ్యోమనౌక. జీఎస్టీ హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ. వస్తుసేవల పన్ను జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కమిటీ సభ్యులు 7 ఉంటారు. కన్వీనర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని, సభ్యులు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా రక్షణ మంత్రి మౌవిన్ గోడిన్హో, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి KN బాలకృష్ణన్. కమిటీ బాధ్యతలు జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సూచనలు ఇవ్వడం, ఇన్వర్టెడ్ సుంకం అంటే అంత్య
ఉత్పత్తిపై కంటే ముడి సరుకు పన్ను అధిక రేట్లు ఉండడంలో అవసరమైన దిద్దుబాటు చేయడం, జీఎస్టీ మినహాయింపు జాబితా సమీక్ష, జీఎస్టీ ఆదాయాన్ని పెంచడం తదితర బాధ్యతలను ఈ కమిటీ నిర్వహిస్తుంది. ఇక కరెంట్ అఫైర్స్ మోడల్ క్వశ్చన్స్. ఏ భారత హ్యూ స్పోర్ట్స్ స్నూకర్ బిలియర్డ్స్ దిగ్గజం ఇటీవల ప్రపంచ బిలియర్డ్స్లో విశిష్ట క్రీడాకారుల జాబితా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు అంటే పంకజ్ అద్వానీ. చైనాలోని షాంగ్రోవో నగరంలో ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. రష్యా అధ్యక్షుడిగా తిరిగి వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? 6 సంవత్సరాలు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు పోలైన ఓట్లలో 87.29% అంటే 7.6 ఓట్లు సాధించినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పుతిన్కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా గెలవడం 5వసారి. 2024 మార్చి 18 నుంచి 31 వరకు భారత్ యుఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమే లక్ష్యంగా టైగర్ ట్రయంఫ్ 2024 పేరిట త్రివిధ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నం. వర్డ్ ఆఫ్ ది డే ఆబ్స్టినేట్. మొండి పట్టుదల గల, లొంగని. ఆబ్స్టినేట్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ డిస్క్రైబ్స్ సమ్వన్ హూ ఈజ్ స్టబన్లీ రిఫ్యూజింగ్ టు చేంజ్ దేర్ ఒపీనియన్ ఆర్ చూసన్ course of action despite attempts to persuade them to do so. Synonyms: stubborn, adamant. Antonyms: compliant, submissive. Usage: despite numerous warnings from the weather service, the obstinate hiker refused to turn back from the dangerous path. The child's obstinate refusal to eat vegetables frustrated his parents during every meal. ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.